అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 44వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం. ఎందుకు మనం ఇక్కడికి వచ్చినామంటే, రామారావు పెట్టినటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవం చెందినటువంటి పార్టీ ఇవాళ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజల మధ్యలో ఉందంటే ఇది ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు ముహూర్తము తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసినా తెలియదే కానీ ఎన్టీ రామారావు గారు 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెన్నుపోటు పొడిచి దింపితే అదొక సునామీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఎమ్మెల్యేలను పిలుచుకొని ఢిల్లీ పురవీధుల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మెడలు వంచేదానికి ఎన్టీ రామారావు వెనుకంజ వేయకుండా ఢిల్లీ పురవీధుల్లో మన పార్టీ ఎమ్మెల్యేలు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఎప్పుడు కూడా ఈ దేశంలో గవర్నమెంట్ పడిపోతే తిరిగి అధికారం ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఎన్టీ రామారావు గారికి తల వంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి 85లో మళ్ళీ ఎలక్షన్ పోతే అదొక సునామీ మళ్ళీ. అప్పుడు కూడా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 2 పార్లమెంట్ కూడా గెలిచాం, జిల్లా పరిషత్ గెలిచాం, డిసిసి బ్యాంక్ గెలిచాం, డిసిఎంఎస్ గెలిచాం, సర్పంచులు గెలిచాం, ఎంపీపీ గెలిచాం, జడ్పీటీసీలు గెలిచాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చింది తప్ప ఏ రోజు కూడా మన కార్యకర్తలు ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడిందంతా 2019, 2024 మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఎంతమంది కేసులు పెట్టారంటే తెల్లవారితో 4 గంటలకు మా ఇంటి దగ్గర 3 గంటలకు వస్తాడు. ఎందుకంటే నేను బయటికి పోతాను కాబట్టి. ఏం సార్ ఆడికి పోతాడు, హౌస్ అరెస్ట్. ఒక ఆయన మరి ఎస్ఐ ఎట్లన్నా నాకు తెలియదు కానీ 7 గంటలకు వచ్చాడు ఉదయం, నేను హౌస్ అరెస్ట్ అన్నాడు. దేనికి సార్ అన్నా, నువ్వు చెలో రాజమండ్రి అన్నాడు. సార్ చెలో రాజమండ్రి అంటే రాజమండ్రి అన్నా, చెల్లూరా సార్ పక్కన నేను పోయేదానికి. రాజమండ్రి అంటే ఒక రోజంతా ప్రయాణం సార్, నేను ఆడికి పోలే సార్ అన్నా. నీకు చదువు చెప్పి నా కొడుకు ఎవరు సార్ వాళ్ళు, నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటి దగ్గరికి అంటే మా పెద్దోళ్ళు చెప్పు, వానికి చదువు రాదు, నీకు చదువు రాదు, రాజ్యమైన జగన్మోహన్ రెడ్డికి చదువు రాదు, నా కొడగలారి మీరు అంతే దారి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజు పడినటువంటి బాధలు ఈ రోజు మనం సుఖం అనుభవిస్తాం. మీరందరూ కలిసికట్టుగా మీ డివిజన్లలో మీ బూతుల్లో కడప రెడ్డమ్మను మొట్టమొదటిసారిగా తిరిగి ఒక మహిళా అభ్యర్థిని జెండా ఎగిరేసినామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా బలగమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వెనకంజ వేయలేదు, వేయబోదు తెలియజేస్తా ఉన్నారు. ఇదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్నో కేసులు పెట్టారు, ఎవరికి బాగోలే. ఒక ఆయన ఏఎస్పీనా డిఎస్పీనా అని పోతా బండి తిరిగి పెట్టాడు. ఎంత మేము కూర్చోను, ఏం మీకైనా పొద్దుపోదా అన్నాడు. నీకు పొద్దుపోక ఇక్కడికి వచ్చినా సార్, మాకు పొద్దుపోతాను సార్ ఇక్కడ అన్నాం. ఎంతో కాలం లేదు, మీరు దయచేసి సరైన మార్గంలో ఉండాలని ఇలాంటి ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు తెలియజేసినప్పుడు ఎదిగిపోయిన పాపం. కాబట్టి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గురై మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇంట్లో కూడా మన భార్యతో కూడా ఇబ్బంది పడి మనం తెలుగుదేశం పార్టీకి నాయకులుగా, సేవకులుగా, బలగంగా మనం ఈరోజు ముందుకు వచ్చినాం. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మన కడప రెడ్డమ్మని గారి పిలిపించుకున్నాం. పొరపాటున మనం ఎంపీ ఓడిపోయినాము. కానీ తిరిగి 2029లో పార్లమెంట్ గెలవాలా, మొత్తం అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరుతాము. దాంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే ఎవరైనా చెప్పడం కూడా తెలియజేస్తాం. ఎవరికి సందేహం ఉండకూడదు. రెట్టింపు ఇప్పుడు 18,000 అంటే అప్పుడు 36,000తో గెలిచాలా కడప రెడ్డమ్మ గారు. పార్లమెంట్ సభ్యుడు కూడా గెలవాలా. కాబట్టి ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. కాబట్టి ఇవాళ మనకు అభివృద్ధి కార్యక్రమం చేస్తే మరి థర్మల్ పవర్, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు, ఆయన ఇనాగ్రేట్ చేస్తారు. తెలుగుగా
చాలా అతను బ్రహ్మసాగర్కి వచ్చాడు, మీకు తెలిసినా తెలియదు. చాలా అతను బ్రహ్మసాగర్కి వచ్చాడు ఎన్టీఆర్ రామారావుతో కలిసి పనిచేసిన వ్యక్తుల్లో. అలాగే వీళ్ళ ఫాదర్ కానీ ఆయన మామ కానీ రాజగోపాల్ రెడ్డి గారు. సార్ మీరేమని అనుకోవద్దండి, రాజగోపాల్ రెడ్డి గారి స్టాచ్యూ కడపలో పెట్టాలా? ఎందుకంటే ఆయన వెలిగల్లు ప్రాజెక్టు శ్రీకారం చుట్టాడు, ముఖవంత ప్రాజెక్టు శ్రీకారం చుట్టాడు, అలాగే చెయ్యను ప్రాజెక్టు శ్రీకారం చుట్టాడు. చాలా మంది కార్యకర్తలకు సహాయ సహకారాలు, చాలా మంది ఆయన ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో. కాబట్టి ఆయన స్మృతించుకుంటూ తప్పకుండా ఆయన యొక్క నిలువెత్తు స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వీలైతే మీరు విజయవేముల వీరారెడ్డి, ఎందుకంటే మన అందరూ కూడా మార్గదర్శకుడు వీరారెడ్డి గారు, విజయవేముల వీరారెడ్డి గారు, వీలైతే ఆయన కూడా మరి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే మీ అందరికీ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఎన్టీ రామారావు గారు వస్తే ఆయనకు రూమ్ ఇలా యాడున్నాడా, రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీద కూర్చున్నాడు టవల్ వేసుకొని. చాలా మందికి విషయాలు తెలియదు ఎన్టీ రామారావు గురించి. కాబట్టి అప్పుడు ఆయన మళ్ళీ మేము బండి ఎక్కించుకొని వెన్నా లాడ్జికి పోయినాం, అక్కడ రూమ్లో పెట్టాం. కాబట్టి ఈ విధంగా మరి ఎన్నో ఇబ్బందులు గురైన ఆ కాలంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఈరోజు మనందరం ఇవాళ సుఖంగా ఉన్నాం, కొంత గాలి పిలుస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని మనం అందరూ కూడా భుజస్కంధాలు వేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి రాబోయే కాలంలో స్థానిక సమస్య వస్తారు 50 కాదు 64, 68 అంటున్నారు, 66 కూడా మనము 66 గెలవాలి. ఏమన్నా సందేహం ఉంది అనుకో, నాకైతే లేదు, 66 గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి స్థానిక సంస్థలు గెలవాలా, జిల్లా పరిషత్ గెలవాలా, DCC గెలవాలా, DCMS గెలవాలా, అన్ని కూడా సర్పంచులతో పాటు మన పార్టీ వాళ్ళు జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ